హాయ్ హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఫిలిమోరా అనే ఒక ఎడిటింగ్ సాఫ్ట్వేర్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సంథింగ్ లైక్ చాలామందికి ఎడిటింగ్ అంటే ఇష్టం ఉంటుంది, కానీ ఎలా నేర్చుకోవాలో తెలియదు. దీంట్లో నేను వీడియో సిరీస్గా అంటే దీన్ని కోర్స్గా లాగా నేనైతే సెల్ చేయాలనుకోవడం, ఫ్రీగా మీకైతే నేర్పిస్తాను ఎడిటింగ్ అనేది. ఓకేనా, ఎలా చేయాలి ఏది అనేది ఈ ఫిలిమోరా సాఫ్ట్వేర్లో చూసైతే మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా, మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఇంటర్ఫేస్. మామూలుగా మనకి అప్లికేషన్ లాంచ్ చేస్తూనే ఎలా ఉంటుందని చెప్పి నేను ఇక్కడైతే ఇంటర్ఫేస్ అయితే చూపిస్తున్నాను. ఎస్, మీకు కనపడుతుంది అనుకుంటున్నాను. జస్ట్ 1 minute. ఎస్, ఓకే, మీకు ఇప్పుడు ఇంకా మౌస్ అనేది ఎక్కడుందో కనపడుతుంటుంది కదా. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ ఫిలిమోరా సాఫ్ట్వేర్ అనేది దేనికంటే వీడియో ఎడిటింగ్ లేదా రీల్స్ చేసుకునే వాళ్ళకి, యూట్యూబ్లో షార్ట్స్ వీడియోస్ ఇలా చేసుకునే వాళ్ళకి చాలామందికి ఎడిటింగ్ అనేది ఎలా చేస్తారు, ఫిల్మ్స్లో కానీ ఇటువంటి ఎడిటింగ్ కూడా ఎలా చేస్తారని చెప్పి ఈ ఫిలిమోరాలో కానీ అన్ని సాఫ్ట్వేర్స్ ఒకేలాగే ఉంటాయి, సిమిలర్గా ఉంటాయి, సేమ్ లైక్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫిలిమోరా ఉంది. ఫిలిమోరా కాకుండా మనకి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి క్యాప్కట్ ఇక్కడ క్యాప్కట్ ఉంది. క్యాప్కట్ కూడా సేమ్ సిమిలర్ లైక్ సాఫ్ట్వేర్. దీంట్లో కూడా సేమ్ ఎడిటింగ్ ఎలాగే ఉంటుంది. మీరు ఒక దాంట్లో చూసారంటే అన్నింటిలోనూ ఒకేలాగే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం ఫిలిమోరా తీసుకున్నాం. ఫిలిమోరా అనేది ఇట్ ఈజ్ దీంట్లో మనం క్యాప్కట్లో కూడా చేయొచ్చు, కానీ క్యాప్కట్లో ఎందుకు చేయడం లేదంటే క్యాప్కట్ ఇన్ ఇండియా ఈజ్ నాట్ అలౌడ్. ఓకే, ఇండియాలో అయితే అల్లు లేదు. అందుకని నేను ఫిలిమోరా అయితే మీకు డెమోన్స్ట్రేషన్ కింద చూపించడానికి అయితే చూపిస్తున్నాను. ఓకేనా, 1 second, let me close it. ఓకే, ఫిలిమోరా క్లోజ్ అయిపోయింది. 1 second గైస్. మీకు ఫిలిమోరా అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, నేను ఇప్పుడు వర్షన్ వాడుతుంది. ఇప్పుడు జస్ట్ ఫిలిమోరా వర్షన్ 14 మీరు ఇక్కడ చూసినట్టయితే అది ఫిలిమోరా డౌన్లోడ్ అవుతుంది. ఫిలిమోరా వర్షన్ 14 అయితే ఇప్పుడు యూజ్ చేస్తున్నాం ప్రజెంట్. ఓకేనా, మీకు దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఇదంతా కూడా మనం ఇక్కడే చూద్దాము. ఓకేనా గైస్, జస్ట్ ఒక బ్రౌజర్ అయితే తీసుకోండి, ఎనీ బ్రౌజర్ యూ వుడ్ లైక్. ఓకే, ఎనీ బ్రౌజర్ తీసుకోండి, దాంట్లో మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, జస్ట్ సెలెక్ట్ చేసుకొని దాంట్లోకి వేసేసి మీకు ఎలా కావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫిలిమోరా చాలా రకాలుగా ఉంటాయి, పెయిడ్ ఉంటుంది, ఫ్రీ ఉంటుంది. నేను ఫ్రీ వర్షన్ ఫిలిమోరా అయితే నేను డౌన్లోడ్ చేస్తాను ప్రస్తుతానికి. నా దగ్గర ఉంది, కానీ నేను జస్ట్ మీకైతే డౌన్లోడ్ చేసి చూపిస్తాను. ఫిలిమోరా డౌన్లోడ్. ఓకే, జస్ట్ అలా టైప్ చేయగానే మనకి ఇక్కడ చూపిస్తుంది కదా, ఫస్ట్ ఫిలిమోరా వీడియో ఎడిట్. ఓకే, కనపడుతుంది కదా. ఇది వచ్చేసి దీంట్లో మనకి విండోస్కి ఉంది, మ్యాక్ ఉంది, ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఇలా చాలా ఉన్నాయి. వీటిలో మనకి ఏ వర్షన్ సూటబుల్ అయితే ఆటోమేటిక్గా అదే సెలెక్ట్ చేసుకుంటుంది. వెన్ యూ గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ ఆర్ అండ్ యూ కెన్ ప్లస్ ఆన్ విచ్ యూ వాంట్ టు లైక్. ఎగ్జాంపుల్స్ నేను విండో సెలెక్ట్ చేశాను. విండో సెలెక్ట్ చేయగానే అది మామూలుగా ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకొని సాఫ్ట్వేర్ అయితే చూపిస్తుంది. అలా కాదు, ఇప్పుడు ట్రై ఇట్ ఫర్ విండోస్ ఫ్రీ అని చూపిస్తుంది. ఓకేనా, జస్ట్ ఎప్పుడైతే ఇలా 1 క్లిక్ ఇస్తాను ఆటోమేటిక్గా డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా, నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేను డౌన్లోడ్ చేయడం లేదు, జస్ట్ సింపుల్ స్టెప్స్ ఉంటాయి డౌన్లోడ్ చేసేదానికి కూడా. ఓకేనా, జస్ట్ ఈ ఫిలిమోరా సాఫ్ట్వేర్లో మీకు చాలా వరకు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ ప్లే అవుతుంది, ఇట్స్ వీడియోస్ ఆర్ ఇవంతా చేసింది కూడా ఫిలిమోరాలో చేసింటారు. ఇవన్నీ మీకు స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తారు, వీడియో ట్రిమ్మింగ్ ఎలా చేస్తారు, ఆడియోస్ ఎలా చేస్తారు, గ్రీన్ మ్యాట్స్ ఉంటే ఎలా చేంజ్ చేస్తారు, అంతపాటు మీకు చాలా థింగ్స్ అయితే నేను ఈ యొక్క వీడియో సెషన్స్లో నేర్పించడానికి ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా గైస్, మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. దిస్ ఈజ్ హౌ టు ఇన్స్టాల్ ఫిలిమోరా. ఓకేనా, దీన్ని బట్టి మీరు మీ సిస్టంలో అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై గైస్.